వినండి, ఓట్లు వేస్తే జనాలు. ఓకే, చివరి ఒక మాట చెప్పండి. మీ మీద నమ్మకంతో రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ మీకు టికెట్ ఇస్తే, మీ మీద నమ్మకంతో ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు మీరు ఓట్లు వేస్తే, మీరు గెలిచిన తర్వాత నియోజకవర్గానికి ఏం చేయబోతారన్న? అంటే పార్టీ కూడా పక్క పెట్టండి, ఎందుకంటే ఆ గ్రౌండ్ లో సమస్యలు మీకు తెలుసు, ఆ ప్రజలు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసు, ఆ అత్రం సక్కు ఎవరైతే ఉన్నారో ఏ రకంగా ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసినా మీకు తెలుసు. రేపు పొద్దున మీ మీద నమ్మకంతో మీకు గెలిపిస్తే ఆ నియోజకవర్గానికి మీరు ఏం చేయబోతారు? మెరుగైన విద్యను అందిస్తాం, వైద్యం అందిస్తాం. ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో, బ్రహ్మాండమైన నీళ్లున్నాయి, వాటిని సాగునీరు కోసం వాడుకోవడానికి కుమ్రంభీం ప్రాజెక్ట్ కింద 35,000 ఎకరాలకు నీరు ఇయ్యాల్సిన ప్రాజెక్ట్ ఒక కాలువ కూడా నిర్మించబడలే ఇప్పటిదాకా. ఆ కాలువలు పూర్తి చేస్తాం. ఏదైతే తాడ్పత్రి వేస్తుందో ఆ తాడ్పత్రి ముందుగా తీసేసి వాటిపై మట్టేసి దాన్ని కొంచెం ఏదైతే కట్ట ఉందో బండు, ఆ బండును గట్టి చేస్తాం ఫస్ట్. తర్వాత ఈ వట్టివాగు ప్రాజెక్ట్ ని సింగరేణి వాళ్ళంతా మూసేసిరు, దాన్ని పూడికలు తీపిచ్చి వట్టివాగు ప్రాజెక్ట్ కింద 25,000 ఎకరాలకు సాగునీరుని అందిస్తాం. తర్వాత యువకులకు అక్కడ ఒకటి ఇండస్ట్రీ, అది సింగరేణిలో లోకల్ యువకులకు, లోకల్ గా పనిచేసే వాళ్లకు ఫస్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తాం. అక్కడ భూములు కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. అక్కడ ఉద్యోగాలు ఇప్పించడం కొరకు ఇండస్ట్రీ కొత్త పరిశ్రమలను తయారు చేసి ఏర్పాటు చేసి వాళ్ళకు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఏదైతే రహదారులు ముఖ్యంగా జిల్లా మండల కేంద్రం నుంచి మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారులు లేవు. మొట్టమొదటిగా రహదారులు ప్రతి గ్రామానికి మండలానికి అనుసంధానం చేస్తూ, మండలం నుంచి జిల్లాకు అనుసంధానం చేస్తూ రహదారులను ఏర్పాటు చేసి, ప్రతి గ్రామానికి సిగ్నల్ టవర్లను ఏర్పాటు చేసి, ప్రతి గ్రామానికి కరెంట్ ఎక్కడైతే లేదో కరెంట్ ఏర్పాటు చేసి, వంతెన నిర్మాణాలు పూర్తి చేసి, ఫస్ట్ గుండివాగు పైన బ్రిడ్జి ఏదైతే వంతెన ఉందో దాన్ని పూర్తి చేస్తాం. ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఏదైతే అక్రమంగా ఇసుక అమ్ముకుంటారు, అక్రమంగా ఏదైతే వైట్ క్లైమ్ మైన్స్ ఉన్నాయి అది అక్రమంగా చేసుకుంటారు, ఇవన్నీ